డాక్టర్ వెళ్ళిపోయిన తరువాత నాకు భోజనం పెట్టే దొరను పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను. వాడు స్టీమరు సూయూజ్ దగ్గరికి వచ్చిందని, ఇక్కడ వైద్యుడలా పరీక్ష చేయడం మామూలని, జబ్బుగా ఉన్న వాళ్ళందర్నీ ఇక్కడ దింపేస్తారని చెప్పాడు. సూయూజ్ అంటే సూయూజ్ కెనాలేనా అని అడిగాను. ఇంకో 15 గంటకు సూయూజ్ కెనాల్లో ప్రవేశిస్తాం, కావాలిస్తే పైకి వెళ్లి చూడవచ్చు అని చెప్పాడు. నా గదిలో కుర్రవాడి సహాయం తీసుకుని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తరువాత మొదటిసారి ఇదే టాప్ మీదికి రావటం. చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికీ ప్రాణం లేచొచ్చినట్లయింది. దీపాలు పెట్టే వరకు అక్కడే సూయిజ్ కెనాల్ చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పుడు సూయిజ్ కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి. ఇది మామూలు పడవ కాలువగానే ఉంది. ఎటొచ్చి కొంచెం వెడల్పు, లోతు ఎక్కువ. ఒడ్డున మన వైపుకు మల్లేనే ఈత చెట్లు అవి ఉన్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు. ఒంటెలు చాలా కనపడ్డాయి. చూడ్డానికంతా చాలా చక్కగా ఉంది. దీపాలు పెట్టగానే మళ్లీ నా గదిలోకొచ్చి పడుకున్నాను. తెల్లారేటప్పటికీ పోర్ట్ సైడ్ వచ్చామన్నారు. మా గదిలో కుర్రవాళ్లు డ్రస్సు వేసుకుంటూ ఉన్నారు. నన్ను కూడా ఊళ్ళోకి వెళ్దాం రమ్మని సంజ్ఞ చేశారు. సరే, ఇక్కడ కూర్చొని చేసేదేమిటి, ఏదో ఓపిక చేసుకుని కాసేపు అలా తిరిగి వద్దామని నేను డ్రెస్ వేసుకుని బయలుదేరాను. ఆ ఊరు బాగా పెద్దదే. చక్కని షాపులు అవి చాలా ఉన్నాయి. కాని అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గం ఎక్కువగా ఉన్నట్టు తోచింది. అక్కడ ట్రాము కారులున్నాయి. కాని విశేషమేమిటంటే వాటంతటవి నడవలేవు, గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనపడింది. బజార్లంబడి తిరుగుతుండగా ఒకచోట థామస్ కుక్ వాళ్ల కంపెనీ కనబడ్డది. అది చూసేటప్పటికి స్నేహితుని చూసినట్లుగా ఉంది నాకు. దర్జాగా లోపలికెళ్లాను. అక్కడ గుమాస్తా నన్ను చూసి ఏం కావాలి అన్నాడు. ఏమీ అక్కర్లేదు అన్నాను. మరైతే ఎందుకొచ్చావు? నేను మీ ప్యాసింజర్ను అని చెప్పాను. అయితే ఏంటట అన్నాడతడు. ఏమీ లేదు, ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెళ్దామని వచ్చాను అన్నాను. వాడు మాట్లాడలేదు. నేనొక మాటిటూ అటూ చూసి మళ్లీ వీధిలోకొచ్చాను. దగ్గర్లోనే పోస్టాఫీస్ కనపడ్డది. అందులోకి వెళ్లి ఒక కార్డుని నేను క్షేమంగా ఉన్నానని, ఇంటికొక ఉత్తరం రాసి పోస్టులో వేసి బయటకొచ్చాను. అక్కడ ఒక షాప్లో ఉన్నితోటి తయారు చేసిన 2 జానల వెడల్పు గల చక్కని మెడపట్టిల్లాంటివి కనపడ్డాయి. వెళ్లేది చలిదేశంగా. ఇదొకటి కొనుక్కుంటే చెవులకి చుట్టుకున్నా మెడకి చుట్టుకున్నా వెచ్చగా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి. అవి ఒకటి కొనుక్కున్నాను. అక్కడ ఒక కాఫీ హోటల్ కనపడితే వెళ్లి కాస్త పలహారం చేసి నిమ్మళంగా మళ్లీ స్టీమర్ చేరుకున్నాను. సాయంత్రం 7 గంటలకి స్టీమర్ బయలుదేరింది. ఆ రాత్రి అంతా కులాసాగానే ఉంది. కాని పొద్దట్నుంచి ఆరంభించింది నా అవస్థ. అది వికారం కాదు, అవి వాంతులుగావు. లోపల్నుంచి డోకు వస్తున్నట్టుండడమే గాని పైకి ఏమీ రాకపోవడం. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ల నుంచి కులాసాగా తిరుగుతున్న నా గదిలో కుర్రాళ్లు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవలేదు. తిండి లేదు సరికదా, పచ్చి మంచినీళ్లైనా ఎరగను. అలా ఎన్నాళ్లు పడుకున్నానో తెలీదు. కాస్త గాలైనా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగించారు. ఏమిటి అలా చేస్తున్నారంటే తుఫానుగా ఉంది. కిటికీ తలుపులు తీసి ఉంటే నీళ్లు లోపలికొస్తాయన్నారు. ఇలా సుమారు 1 వారం రోజులు రాత్రింబవళ్లు కూడా తెలియకుండా బాధపడ్డాను. ఏం తోచక గడియారం చూస్తూ ఉంటే కొంత కాలక్షేపమవుతుందని గడియారం తలకింద పెట్టుకుని అస్తమానం చూసుకుంటూ ఉండేవాణ్ణి. మొదటి రోజులలో బాగానే ఉండేది. మంచి గడియారమేనని సంతోషించాను. కాని పోను పోను పగలంతా బాగా ఉండి రాత్రి దానికేం వచ్చేదో కాని తెల్లవారేసరికి రోజు 1/2 గంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణమేం కనిపించదు. పోనీ ఒక్కరోజైతే అనుకోవచ్చు. అనుదినమూ ఇలా వెనుకంజ వేయడం చూసి నాకు ఒళ్ళు మండుకొచ్చింది. అయినా 2.5 దూట బిల్లల్లాంటివి తీసుకొని ఇలాంటి గడియారం నాకిచ్చాడేమో అనుకున్నాను. దొరలు కూడా వీలైనప్పుడు మోసం చేయటానికి వెనుదీయరని తెలిసిపోయింది. ఈ వెధవ గడియారం కూడా తీసుకెళ్లడం ఎందుకు అనుకున్నాను. చూసి చూసి పారేయడానికి ప్రాణం ఒప్పుకోలేదు. సరే, ఏదో పోని 1/2 గంట ఇంచుమించుగా తిరుగుతోంది కదా, అసలే లేని బావ కంటే గుడ్డి బావైనా మేలనుకొని పారేయడం మానేసి పెట్టెలో పెట్టాను. తర్వాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది.
దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి ఇవాళే దిగిపోవడం. బెంగెట్టుకోకు, ఇంకో గంటకో 2 గంటలకో దరిచేరుతాం. భూమి కనపడుతోంది. లేచి కాస్త పలారం చేసి పైకి వెళ్లి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ 4-5 రోజులు తిండి లేకపోవడం మూలాన చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా ఉంది. లేస్తే కాళ్ళు దడదడలాడుతున్నాయి. అలాగే లేచి దంతధావనం చేసుకుని చొక్కాలు తొడుక్కుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి పలహారం పంపించాడు. కాస్తంత తిని నిమ్మలంగా పైకెక్కాను. సుమారు 8 గంటలవుతోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సముద్రం ఎంతో చక్కగా ఉంది. సూర్యుడప్పుడే ఉదయించినట్టున్నాడు. తరుణ కిరణములప్పుడే తరంగముల మీద నాట్యం చేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన్ని తెరదీసినట్లు మంచు విడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతాలు మొదలైనవి కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. అన్నిటికంటే స్పష్టంగా ఒక పర్వతం మీద దేవాలయ శిఖరం మీద సువర్ణ విగ్రహం ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానంగా కనపడ్డది. అంతకంతకు దరిచేరుతున్నాం. అక్కడ హార్బర్లో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్కే లేదు. ప్రపంచంలో ఉండే స్టీమర్లన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది. నా మనస్సులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు మన గతి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు 11 గంటలయ్యేసరికి మార్సెల్స్ చేరాం. ప్లాట్ఫామ్ మీదికి రైలొచ్చినట్లుగా మార్సెల్స్లో స్టీమర్ సముద్రంలోకి కట్టిన ప్లాట్ఫామ్ దగ్గరికి చేరింది. ప్లాట్ఫామ్ నిండా జనము కిటకిట్లాడుతున్నారు. స్టీమర్ మీద ఉన్నవాళ్లు కింద ఉన్నవాళ్లకి, కింద ఉన్నవాళ్లు స్టీమర్ మీద వాళ్లకి చేతులు ఊపడము, జేబు రుమాళ్లు విసరడము, ముద్దులు గిరాటు వేయడము. వీళ్ల తాలూకు బంధువులంతా వీళ్లను చూడ్డానికి వచ్చారు కదా అనుకున్నాను. స్నేహితులుగాని బంధువులుగాని లేనివాళ్ని నేనొక్కడ్నే. నరసాపురం నుంచి నేనెప్పుడింటికి వచ్చినా ముందు ఉత్తరం రాస్తే మా అమ్మ ఎంత పనున్నా వీధిలో నిల్చుని నా రాకకు ఎదురుచూస్తూ ఉండేది. మా నాన్న ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటకు నాకెదురుగుండా వచ్చేవాడు. ఇవాళ ఇక్కడెవళ్ళూ లేకపోయేటప్పటికీ ఎంతో దుఃఖం వచ్చింది. కొత్త ప్రపంచంలోనికి వెళ్తున్నాను కదా, అనుభవం లేనివాణ్ణి, కుర్రవాణ్ణి, వెనుక ఆసరా ఎవళ్ళూ లేకుండా ఈ దేశంలో ఎలా నిగ్రహించుకోగలనా అని భయం వేసింది. ఒక్కొక్కళ్లే దిగి కిందనున్న వాళ్లను కౌగిలించుకుని ఆనంద బాష్పములు కారుస్తూ ఉంటే నాకు కళ్ళెంబడి నీళ్లొచ్చి అట్టే చూస్తూ నిలబడ్డాను. నేనొక్కడిని తప్ప తక్కిన వాళ్లంతా దిగారు. ఆఖరు మనిషి వెళ్ళిపోతుండగానే ఒక దొర నా దగ్గరకొచ్చి ఇంగ్లీష్న పలకరించాడు. ప్రాణం లేచి వచ్చింది. దొరైనా కొంచెం మాట్లాడవచ్చును కదా అనుకున్నాను. కొలంబో నుంచి వస్తున్నారా అన్నాడు దొర. అవును అన్నాను నేను. మీ సామానెక్కడుంది అని అడిగాడు. కింద అని చెప్పాను. ఇక్కడ మీరు ఎరుగున్నవాళ్లు ఎవరైనా ఉన్నారా తిరిగి ప్రశ్నించాడు. లేరు, మీరెవరు అని అడిగాను. నేను థామస్ కుక్ కంపెనీ మనిషిని. మీకేమైనా సహాయం కావలిస్తే చేస్తాను. మీరెక్కడ బస్ చేయదలుచుకున్నారు అని అడిగాడు. నాకేం తెలీదు. నాకీ దేశం కొత్త. మీరు రాకపోయినట్లయితే ఏం చేసేవాణ్ణో తెలీదు. శ్రమ అనుకోక దయచేసి నన్నేదైనా హోటల్కు తీసుకువెళ్తే చాలా సంతోషిస్తాను అన్నాను. ఒక్క నిమిషం నన్ను ఎగాదిగా చూసి పెద్ద హోటల్కి తీసుకువెళ్ళనా అని అడిగాడు. ఇంగ్లాండ్ వెళ్తున్న వాళ్లము పెద్ద హోటల్కు వెళ్లకుండా చిన్న హోటల్కు వెళ్లడమేమి కర్మా అనుకుని పెద్ద హోటల్కి తీసుకువెళ్లమని అడిగాను. అతను మళ్లీ ఒకసారి నా వంక చూసి పెద్ద హోటల్లో చాలా ఎక్కువ అవుతోంది అన్నాడు సంకోచిస్తూ. పైకి అలా కనపడ్డా నేను చాలా డబ్బు గలవాణ్ణి అని వాడు అనుకోవడానికి చిరునవ్వుతో మరేమీ పర్వాలేదు, భయపడకండి, తీసుకువెళ్ళండి అన్నాను నేను. సరే, మీ సామానెక్కడుందో చెప్తే పైకి తెప్పిస్తాను అన్నాడు దొర. ఫలానా చోట ఉందని చెప్పగానే సామాను పైకి తెప్పించి దయచేయండి వెడదాము అన్నాడు. దర్జాగా స్టీమర్ దిగి బయటికొచ్చి బండెక్కి తిన్నగా హోటల్కొచ్చాం. హోటల్ అంటే చెన్నపట్నంలోనూ కొలంబోలోనూ ఉన్నట్లుగానో అంతకంటే కొంచెం బాగానే ఉంటుంది కాబోలు అనుకున్నాను. ఇది పైకి చూస్తేనే చాలా పెద్ద మేడలాగా కనపడ్డది. ఇంత గొప్ప మేడ ఇదివరకెప్పుడూ చూడలేదు. బండి ఆగగానే తమాషాగా వేషం వేసుకున్న మనిషి ఒకడొచ్చి బండి తలుపు తీశాడు. నన్ను చూడటంతోనే కొంచెం తలపైకెత్తి ఇంకొక పక్కకి చూడటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక మాట నా వైపు చూసి నా తోటి ఉన్న దొరకేసి
ఇలాంటి వాడిని ఎందుకు తెచ్చావు అన్నట్లుగా చూశాడు. ఆ చూపుతోటి నేను సగం కుంగిపోయాను. మేమిద్దరం దిగగానే నా సామాను కేసి చూసి ఇంకక్కడ నుంచోకుండా హోటల్ గుమ్మం దగ్గరికి నడిచాడు. వాడి వెనకాలే మేము నడిచాం. లోపల ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు. కేవలం ఇంద్రభవనంలాగానే ఉంది. ఎరక్కపోయి పెద్ద హోటల్కి తీసుకువెళ్లమన్నాను. ఎంత డబ్బవుతుందో కదా అనుకున్నాను. ఇప్పుడు వెర్రి మొహం వేస్తే ఏం లాభం అనుకొని నా జీవితమంతా ఇటువంటి హోటల్లోనే గడిపినట్టుగా దర్జాగా నడవటం మొదలుపెట్టాను.